బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. సమగ్ర కుటుంబ సర్వే డెడ్లైన్ ముగిసింది. మరి అన్ని జిల్లాల్లో సర్వే పూర్తయిందా? సర్వేను అధికారులు సమర్థవంతంగా నిర్వహించారా? ఇంతకీ సర్వే సక్సెసా ఫెయిలా? సమగ్ర కుటుంబ సర్వేను ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రభుత్వం 19 జిల్లాల్లో 100% పూర్తి. మిగతా జిల్లాల్లో 99% సర్వే పూర్తి. నవంబర్ 9 నుంచి తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభమైంది. ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలు అడిగి తెలుసుకున్నారు అధికారులు. మొదటి దశలో ఈ నెల 6 నుంచి 8 వరకు ఇళ్లకు స్టిక్కర్లు అంటించారు. ఈ నెల 9 నుంచి 30 వరకు సర్వే నిర్వహించారు. మొత్తం 75 రకాల ప్రశ్నలపై కులగణనలో వివరాలు సేకరించారు. భూమి, ఆస్తులు, అప్పుల వివరాలు సేకరించారు. రాజకీయ నేపథ్యంపైన వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే గడువు శనివారంతో ముగిసింది. ఇప్పటి వరకు 19 జిల్లాల్లో 100% సర్వే పూర్తయింది. మిగతా జిల్లాల్లో 99% సర్వే కంప్లీట్ అయింది. జీహెచ్ఎంసీలో అనుకున్నంత వేగంగా సర్వే జరగలేదు. ఈ నెల 29 వరకు 82.4% సర్వే పూర్తయింది. సమగ్ర సర్వే డెడ్లైన్ ముగియడంతో డేటా ఎంట్రీపై దృష్టి పెట్టారు అధికారులు. రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు సేకరించిన సమాచారాన్ని కంప్యూటర్లో పొందుపరిచే ప్రక్రియను వేగవంతం చేసింది ప్రభుత్వం. శుక్రవారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 49,79,473 నివాసాల సమాచారాన్ని కంప్యూటరీకరించారు. అత్యధికంగా 92% సమాచారాన్ని కంప్యూటరీకరించి ములుగు జిల్లా తొలి స్థానంలో నిలిచింది. యాదాద్రి జిల్లాలో 86%, సిద్దిపేటలో 80.4%, మహబూబ్ నగర్లో 73.9% సర్వే పూర్తయింది. రాహుల్ గాంధీ ఆలోచనల మేరకు సమగ్ర కులగణన చేపట్టామన్నారు కాంగ్రెస్ నేతలు. ఈ సర్వేతో సమాజంలో మార్పుతో పాటు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్తున్నారు. సంక్షేమ ఫలాలతో పాటు రాజకీయంగా, ఆర్థికంగా, విద్య, ఉద్యోగాల్లో వాటా లభిస్తుందన్నారు. తాము చేపట్టిన సర్వే సక్సెస్ అయిందని కాంగ్రెస్ నేతలు చెప్తోండగా సర్వే ఫెయిల్ అయిందంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.